కామారెడ్డి జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు మొదలైన విషయాలపై మా కామారెడ్డి ప్రతినిధి రాచర్ల లక్ష్మీనారాయణ అందిస్తున్న నివేదిక విందాం. జిల్లాలో ఎల్లారెడ్డి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో లింగంపేట మండలంలోని మోతే గ్రామంలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఏఎంసీ చైర్పర్సన్ రజితా వెంకటరామరెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజు, పశు వైద్యుడు రవికుమార్, కాంగ్రెస్ నాయకులు నారాగౌడ్, రామరెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మధునూరు సింగిల్ విండో ఆధ్వర్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన సోయాలు తిరిగి పంపిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు దాదాపుగా 52,000 బస్తాల సోయాలు కొనుగోలు చేసి గోదాంలకు తరలించారు. వారం రోజుల తర్వాత సోయాలు బాగులేవని 1,900 బస్తాలు వెనక్కి పంపారు. ఒక్కరోజే 547 బస్తాలు రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో తహసీల్దార్ ముజీబ్, సొసైటీ కార్యదర్శి బాబురావు రైతులు ఆందోళన చెందవద్దని ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. పెద్ద కొడపగల్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రంలో సోయా కొనుగోలు జోరుగా సాగుతున్నాయి. మండలంలోని ఆయా గ్రామాల్లో రైతులు ఖరీఫ్ పంట కింద సోయా పండించగా రైతుల సౌకర్యార్థం నాఫెడ్ ఆధ్వర్యంలో ఈసారి సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సహకార సంఘం సీఈఓ సందీప్ మాట్లాడుతూ తమ సహకార సంఘం ద్వారా ఇప్పటి వరకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 334 మంది రైతుల నుంచి 9,954 బస్తాల సోయా కొనుగోలు చేశామని చెప్పారు. జిల్లాలో సైబర్ నేరగాళ్ల నుంచి ఇప్పటి వరకు 33,14,000 రూపాయలు రికవరీ చేసి జాతీయ లోక్ అదాలత్ ద్వారా బాధితులకు తిరిగి ఇచ్చామని కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలియజేశారు. రికవరీ చేసిన మొత్తం కేసుల వివరాలను కోర్టుకు సమర్పించి లోక్ అదాలత్ ద్వారా బాధితులకు అందిస్తున్నామని వివరించారు. జాతీయ మెగా లోక్ అదాలత్లో 64 సైబర్ నేరాలకు సంబంధించి 9,14,599 రూపాయలను బాధితులకు తిరిగి ఇచ్చామని చెప్పారు. గత 3 లోక్ అదాలత్ కార్యక్రమాల్లో కలిపి 229 కేసులకు సంబంధించిన 33,14,895 రూపాయలను బాధితులకు తిరిగిచ్చామని సింధు శర్మ పేర్కొన్నారు. సైబర్ నేరాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. జిల్లాలోని లింగంపేట మండలంలో గంజాయి పండించి విక్రయిస్తున్న నిందితులను లింగంపేట పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ కథనం ప్రకారం పక్కా సమాచారం మేరకు రెక్కీ నిర్వహించి లింగంపేట మండలం రాంపల్లి తండాకు చెందిన కిషన్ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 1.3 కిలోల ఎండు గంజాయి, 2 ద్విచక్ర వాహనాలు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో దత్త జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. దత్త జయంతిని పురస్కరించుకుని 3 రోజుల పాటు జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. లింగంపేట, తాడ్వాయి, గాంధారి, సదాశివనగర్ మండలాల భక్తులే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో 15 రోజులుగా మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పాఠశాలలో 230 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు వంట చేయడం విధుల నుంచి తప్పుకోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. స్కూల్లో వంట చేసేందుకు ఏజెన్సీలు ముందుకు రావడం లేదని, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా వంట చేయించేందుకు ప్రయత్నిస్తామని పాఠశాల హెడ్ మాస్టర్ రామచంద్రన్ చెప్పారు. సీఎం కప్ రాష్ట్ర స్థాయి రన్నింగ్ పోటీలకు కామారెడ్డి జిల్లా భికనూరుకు చెందిన విద్యార్థి డి భరత్రాజ్ ఎంపికయ్యాడు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్న భరత్రాజ్ జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడల్లో 400 మీటర్ల పరుగు పందెం, క్రాస్ కంట్రీ 10 కిలోమీటర్ల విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు. అలాగే తెలంగాణ వర్సిటీలో ఇటీవల నిర్వహించిన ఇంటర్ కళాశాల 800 మీటర్ల పరుగు పందెంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు ఇన్ఛార్జ్ పిడి శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్ కె విజయ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె కిష్టయ్య, ఎన్సీసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ సుధాకర్, రాజేందర్, శ్రీనివాస్, బాలాజీ అభినందించారు.